హాయ్. ఇంతకుముందు మన ఛానల్లో వీలునామా మీద చాలా వీడియోలు చేసాం. ఈ వీడియో ఏమిటంటే వీలునామా ఎప్పుడు చెల్లకుండా పోతుంది. వీలునామా ఒక మైనర్ రాసినట్లయితే దానికి వాల్యూ ఉండదు, అది చెల్లకుండా పోతుంది. అలాగే ఫ్రాడ్ చేయడం ద్వారా, మోసం ద్వారా ఒక వీలునామా రాపించుకున్నట్లయితే ఆ వీలునామా చెల్లదు. తర్వాత అతన్ని తప్పుదోవ పట్టించడం ద్వారా వీలునామా రాసినట్లయితే ఆ వీలునామా చెల్లదు. అలాగే బెదిరించడం ద్వారా ఒక వీలునామా రాపించుకున్నట్లయితే ఆ వీలునామా కూడా చెల్లదు. అట్లాగే ఇద్దరు విట్నెస్లు లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఇద్దరు విట్నెస్లు ఉండాలి. ఒక్క విట్నెస్ ఉంటే చెల్లదు. ఇద్దరు విట్నెస్లు ఖచ్చితంగా ఉంటే మాత్రమే ఆ వీలునామా చెల్లుతుంది. అట్లాగే వీలునామా రాసిన వ్యక్తి స్వయంగా రాసినప్పటికీ కూడా అతను సంతకం చేయకపోయినట్లయితే ఆ వీలునామా చెల్లదు. అట్లాగే వీలునామా ఎప్పుడు దానంతరగదే రద్దయిపోతుందంటే వీలునామా రాసిన వ్యక్తి తర్వాత ఒక వ్యాలిడ్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే ఆ వీలునామా దాని అంతర్గతే రద్దయిపోతుంది. అలాగే ఆ వ్యక్తి మరి ఒక వీలునామా రాసినట్లయితే ఈ వీలునామా రద్దయిపోతుంది. ఈ సందర్భాల్లో రద్దయిపోతుంది. అలాగే ఈ వీలునామా రాసిన వ్యక్తి ఆ వీలునామా అన్రిజిస్టర్డ్ వీలునామా అయితే ఉద్దేశపూర్వకంగా ఆ వీలునామాని ఇలా చింపేసినట్లయితే ఆ వీలునామా అమలులో ఉండదు. ఈ సందర్భాల్లో వీలునామా రద్దు అవుతుంది. అలాగే వీలునామా ఇంతకుముందు పేర్కొన్న సందర్భాల్లో వీలునామా చెల్లదు. ఈ వీలునామా రద్దు అవుతుంది, వీలునామా చెల్లదు అని ఎవరు ప్రకటించాలంటే కేవలం ఇండియాలో కోర్టులు మాత్రమే ఆ విషయాన్ని చెప్పగలం. కోర్టుకు వెళ్ళడం ద్వారా మాత్రమే వీలునామా చెల్లదని కానీ రద్దయిపోయిందని కానీ కోర్టులు మాత్రమే డిక్లేర్ చేస్తాయి.